వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మళ్ళీ బంధాలు, బంధుత్వాలు, ఆశలు, ఆశయాలు, ఆప్యాయతలు, ఆస్తులు ఏది శాశ్వతం కాదండి. ఇదన్నీ జగమెరిగిన జీవిత సత్యం, అందరికీ తెలిసిందే. అయినా కూడా రోజు దేనికో దానికోసం పాకులు పడతానే ఉంటాము. ఎందుకో నాకు అర్థం కాదు. కొంతమందికి కూర్చుని తింటే 7 తరాలు వెళ్ళిపోయేంత ఆస్తి ఉంటుంది. ఈవెన్ తో స్టిల్ దే ఆర్ ఏమంటారు, డబ్బుల కోసం పరిగెడుతూనే ఉంటారు. ఎందుకండి ఆ జీవితం? నువ్వు సంపాదిస్తే నీ మనవలు తింటారు, నువ్వు అనుభవించట్లేదు. ఇంకేంటి జీవితం? వాట్ యూ గోనా ఎర్న్, యూ షుడ్ స్పెండ్. ఇది తెలుసుకోవాలి ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కళ్ళలోనే. ఎందుకంటే ఇంకెందుకు సంపాదించడం? మనం ఖర్చు పెట్టుకోలేనప్పుడు మన సంపాదన అనేది దండగా. యూ హ్యావ్ టు స్పెండ్ దట్ వాట్ యు ఎర్న్. సో ఒక్కసారి ట్రై చేయండి. అలా అని మొత్తం ఖర్చు పెట్టేమని చెప్పను. కొన్ని దేనికోసం అయితే పొదుపు చేసుకోవాలి, దానికోసం పొదుపు చేసుకొని కొన్ని స్పెండ్ చేయాలి. పిసినారి జీవితం బతికామనుకోండి, ఉండదు. 70 ఏళ్ళకి ఏం అనుభవిస్తాం మనం? 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ట్రిప్స్ వేస్తూ, ప్రశాంతంగా బతికితే అది లైఫ్. నువ్వు 40 ఏళ్ళు వచ్చే వరకు ఫుల్గా కష్టపడి 50, 60, 70 ఏళ్ళు వచ్చాక ఏం